రీసెంట్‌గా ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి స్టడీ ప్రకారం చూసుకున్నట్టయితే, ఇది అర్బన్ ఇండియాలో కానివ్వండి, రూరల్ ఇండియాలో గానీ, చాలా ఎక్కువ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం. సాల్ట్ అంటే ఏం లేదు, ఉప్పే నార్మల్‌గా చూసుకున్నట్టయితే. అసలు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయాలి? 5 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయాలి. కానీ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము? స్పెసిఫిక్‌గా సిటీస్‌లో అంటే అర్బన్ ఇండియాలో చూసుకున్నట్టయితే 9.2 గ్రామ్స్ పర్ డే కన్జ్యూమ్ చేస్తున్నాము. అదే రూరల్ ఇండియాలో అంటే పల్లెటూరుల్లో అలా టౌన్స్‌లో చూసుకున్నట్టయితే 5.6 గ్రామ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ 2 కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి డిరైవ్డ్ నెంబర్ కన్నా చాలా ఎక్కువగానే ఉన్నాయి. దీనివల్ల మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, వీటన్నిటికీ మూలం ఏంటి అంటే సాల్ట్ ఎక్సెసివ్గా తీసుకోవడం. అండ్ రెండో విషయం ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఇండియాలో సాల్ట్ ఎపిడమిక్ అంటే సైలెంట్గా సాల్ట్ ఎక్కువ తీసుకునే ఒక ఎపిడమిక్ అనేది పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయని కూడా చెప్పడం జరిగింది.